ట్విస్ట్లు అనేవి ఎప్పుడు సర్ప్రైజ్నే కాదు, అప్పుడప్పుడు షాక్ ను కూడా ఇస్తాయి. అంటే కొన్ని సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ అయిపోయిన తర్వాత కాసేపు మనకి ఏం అర్థం కాదు, అరే ఏం జరుగుతుందిరా స్క్రీన్ మీద అన్న షాక్ లో ఉండిపోతాం. అది ఏ లెవెల్లో ఇంపాక్ట్ చూపిస్తుందంటే ఒక 2-3 రోజుల వరకు మన మైండ్ లో అలా తిరుగుతూనే ఉంటది. అంతలా మనల్ని డిస్టర్బ్ చేసి ఒక ట్రామాలోకి నెట్టేసిన కొన్ని మూవీ ట్విస్ట్ల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ లో చెక్అవుట్ చేయండి, నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 ఇండియన్ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ దట్ షాక్డ్ ఎవ్రీవన్. Number 5, he blew my mind. నెంబర్ 1, ఎరట్టా. ఇండియాలో వచ్చిన వన్ ఆఫ్ ది డార్కెస్ట్ థ్రిల్లర్స్ లో ఎరట్టా కూడా ఒకటి. ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోతాయి. ప్రమోద్, వినోద్ ఇద్దరు కూడా ఐడెంటికల్ ట్విన్ బ్రదర్స్. ఇద్దరు పోలీసులు అయినప్పటికీ కూడా క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్. ప్రమోద్ అన్నవాడేమో కంప్లీట్లీ కామన్ ఫ్యామిలీ మ్యాన్ అయితే, వినోద్ అన్నవాడు కంప్లీట్లీ అగ్రెసివ్ పర్సన్, ఎవరి మాట పట్టించుకొని ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్. ఆ రెండు క్యారెక్టర్స్ ని హీరో జోజు జార్జ్ చాలా ఎఫెక్టివ్ గా ప్లే చేస్తాడు. ఇంకా సినిమాలో వినోద్ అనుమానాస్పదంగా చనిపోవడం జరుగుద్ది. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి తన బ్రదర్ అక్కడికి వస్తాడనమాట. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తెలిసేది ఏంటంటే తన పాస్ట్ లో ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా పాడు చేసేస్తాడు. పోతే దాని తర్వాత వినోద్ లైఫ్ లోకి ఒక అమ్మాయి రావడం వల్ల మనోడు మంచిగా మారి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్న క్రమంలో టీవీలో ఒక షోలో తన వదిలిని చూస్తాడనమాట, తన బ్రదర్ వాళ్ళ వైఫ్ ని. అప్పుడే వినోద్ తో పాటు చూసే మనకు కూడా మెంటల్ ఎక్కిపోయే ట్విస్ట్ ఒకటి బయటపడుద్ది. పాస్ట్ లో ఒక అమ్మాయిని పాడు చేశాడని చెప్పాం కదా, ఆ అమ్మాయి మరెవరో కాదు, తన బ్రదర్ వాళ్ళ కూతురు. అంటే మనోడికి స్వయాన కూతురు అవుద్ది. సో దాన్ని తట్టుకోలేక ఆయన షూట్ చేసుకుని చనిపోతాడు. పోతే దీని తర్వాత జరిగేదే అసలైన ట్రామాటిక్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. ఇంకో పోలీస్ ఆఫీసర్ ప్రమోద్ ఉన్నాడు కదా, తన కూతురు చిన్నప్పుడు భార్యతో వచ్చిన గొడవల కారణంగా ఇద్దరు కూడా సపరేట్ అయిపోతారు. అలాంటి సమయంలో ఫైనల్ గా తన కూతుర్ని కలుసుకునే అవకాశం వస్తుంది. అప్పుడు మనోడు అద్దంలో తన ఫేస్ చూసుకున్నప్పుడు రియలైజ్ అయ్యేది ఏంటంటే తన కూతుర్ని ఏ ఫేస్ అయితే పాడు చేసిందో అదే ఫేస్ వేసుకెళ్ళి నేనే నీ తండ్రి నేను ఎలా చెప్పగలుగుతాడు. తెలియక చేసే తప్పులు అంటే పర్లేదు, కానీ తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తాం ఏమవుతులే అని. బట్ ఈ రేంజ్ లో ఎఫెక్ట్ కొడుతుందంటే అసలు తప్పు చేయడానికి ఆలోచిస్తాం కదా. డెఫినెట్ గా ట్విస్ట్ చూసిన తర్వాత నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి అని చెప్పాలి. నెంబర్ 2, గార్గి ప్లేడ్ బై సాయి పల్లవి. ఈ సినిమాలో ఒక స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తుంది. తన ఫాదర్ ఏమో ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో ఒక చిన్న పిల్ల మీద అత్యాచారం చేశాడన్న కేసులో హీరోయిన్ ఫాదర్ ని బుక్ చేయడం జరుగుద్ది. చూసేటప్పుడు మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది, కావాలనే ఆయన ఈ కేసులో ఇరికిస్తున్నారా, ఆయన ఫేస్ చూస్తేనే చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నాడని. దానికి తగ్గట్టే సాయి పల్లవి కూడా తన ఫాదర్ గురించి చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటది. ఆల్మోస్ట్ దారులన్నీ క్లోజ్ అయిపోయిన టైంలో కూడా సాయి పల్లవి ఎంతో డేర్ చేసి తన ఫాదర్ ఆ తప్పు చేయలేదని ప్రూవ్ చేసి బయటకు తీసుకొచ్చిన క్రమంలో బుర్ర మెంటల్ ఎక్కిపోయే ట్విస్ట్ రివీల్ అవుద్ది. సో బయటకు వచ్చిన తన ఫాదర్ ని కలవడానికి తన కొలీగ్ అక్కడికి వస్తాడనమాట. బట్ వచ్చిన వాడు చెప్పేది ఏంటంటే ఆ రోజు ఆ అమ్మాయిని మొదటగా చూసింది నేనే, కాకపోతే ఆ రోజు నేను తాగున్నాను కాబట్టి కేసు నా మీదకి రాకుండా రూమ్ లోకి వెళ్ళి పడుకోమని మీ నాన్న చెప్పడంతో ఇదంతా చేసానని చెప్తాడనమాట. బట్ వాళ్ళ నాన్న ఏమో సింగిల్ గా ఉన్నానని చెప్పడంతో హీరోయిన్ కి అనుమానం వస్తుంది. ఆ చిన్న పాపని మళ్ళా తీసుకొచ్చి వాళ్ళ నాన్నని అలాగే కొంతమందిని నుంచోబెట్టగా ఆ చిన్న పాప చెయ్యి కరెక్ట్ గా వాళ్ళ నాన్న చూపించడంతో అసలు నిజం బయటపడద్ది. ఇప్పటిదాకా ఇన్నోసెంట్ అనుకుని ఫాలో అయ్యే మనం హీరోయిన్ ఇద్దరం కూడా ఒకేసారి షాక్ లోకి వెళ్ళిపోతాం. అసలు క్లైమాక్స్ రివీల్ అయిన తర్వాత ఒక 2-3 రోజులు నా బుర్రలో నుంచి పోలే, అసలు అలాగే తిరుగుతా ఉంది. ఆ రేంజ్ లో నన్ను గెలికేసిన సినిమా అని చెప్పాలి. నెంబర్ 3, మహారాజా. ఒక నార్మల్ తెలిసిన కథని స్క్రీన్ ప్లే తో ఏ రేంజ్ లో మ్యాజిక్ చెయ్యొచ్చా అని చేసి చూపించిన సినిమా. బట్ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ మాత్రం డార్కెస్ట్ ఆఫ్ ది డార్కెస్ట్ అని చెప్పాలి. యాక్చువల్ గా సినిమాలో మన హీరో డస్ట్బిన్ పోయిందని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు కూడా ఫస్ట్ ఆ కేసుని అంత సీరియస్ గా తీసుకోనప్పటికీ కూడా ఏదో జరిగిందని కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. మనోడు పాస్ట్ లో ఒక సెలూన్ షాప్ రన్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ కి అనురాగ్ కశ్యప్ వస్తాడనమాట. మనోడు పని ఏంటంటే దొంగతనాలు చేస్తూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని చంపేయడం. పోతే తన భార్యకు మాత్రం నేను ఒక బిజినెస్ పెట్టాను, అందులో ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయని చెప్తాడు. పోతే విజయ్ సేతుపతికి ఏ అనుమానం రాదు, కానీ మనోడు అనుమానం పడ్డాడేమో అని తను తెచ్చుకున్న గిఫ్ట్ అక్కడ వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు. విజయ్ సేతుపతి మర్చిపోయిన ఆ వస్తువుని తీసుకుని తన ఇంటికి వెళ్ళినప్పుడు పోలీసులే ఆటోమేటిక్ గా ఆ నేరస్తుని కనుక్కుని తన ఇంటికి వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తాడు.
బట్ వాడేమో విజయ్ సేతుపతియే ప్లాన్ చేసి పట్టించాడని పగ పెట్టేసుకుంటాడు. కూతురితో హ్యాపీగా వేరే ఊర్లో బతుకుతున్న విజయ్ కి మనోడు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత హీరో లైన్ టైంలో తన ఇంటికి వెళ్లి తన కూతురి మీద అత్యంత దారుణంగా కుట్టి రేప్ చేయడం జరుగుద్ది. పోతే క్లైమాక్స్ కి వెళ్ళిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయే వెంటనే ఎక్కిపోయే మ్యాటర్ ఏంటంటే ఆ రేప్ చేయించిన అమ్మాయి మరెవరో కాదు, స్వయాన విలన్ గడి కూతురే. యాక్చువల్లీ మనోడు భార్యతో పాటు తన కూతురు కూడా చనిపోద్ది. ఆ టైంలోనే మనోడు చూడ్డానికి విలన్ గారి ఇంటికి వెళ్తాడు. ఆ పాప ఒక్కరితో బతుకుతుంది. ఆ పాపని తీసుకుని మనోడు తన సొంత కూతురులో పెంచుకుంటాడు. ఇవేమి తెలియని విలన్ గాడు తన కూతురు మీద అత్యంత దారుణంగా కిరాతకంగా మానభంగాన్ని పొడగడతాడు. అఫ్ కోర్స్ వాడు రేప్ చేయడు, అయినప్పటికీ కూడా కంప్లీట్ గా దగ్గరుండి ఇదంతా చేయిస్తాడు. అది తెలుసుకున్న తర్వాత అనురాగ్ కశ్యప్ అత్యంత దారుణంగా ఏడవడం, ఏడుస్తూ దేక్కుంటూ వెళ్ళడం అండ్ పైనుంచి పడి చనిపోవడం, ఇదంతా కూడా చూసేటప్పుడు ఒక డిస్టర్బ్ మోడ్ లోకి వెళ్ళిపోతాం. నెంబర్ 4 దియా. ఒక సింపుల్ రామ్ కామ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది అన్న టైంలో డైరెక్టర్ తన సైకోతనాన్ని చూపించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దియా ఒక యావరేజ్ సాదా సీదా అమ్మాయి. పోతే తన క్లాస్ లో వేరొక అబ్బాయితో ప్రేమలో పడుద్ది. ఆ విషయం తనకు చెప్పడానికి కూడా చాలా టైం తీసుకుంటది. పోతే హీరో కూడా ఇంట్రెస్ట్ ఉంది అని తెలియడంతో ఇద్దరు కూడా హ్యాపీగా లవ్ చేసుకుంటున్న క్రమంలో ఒక ట్రామాటిక్ ఇన్సిడెంట్ హీరోయిన్ లైఫ్ లోకి ఎంటర్ అవుద్ది. అదే హీరో చనిపోవడం. దాని తర్వాత హీరోయిన్ ఆ ట్రామా నుంచి బయటకు రావడానికి చాలా స్ట్రెస్ తీసుకుంటది. అది చూడలేని తన ఫ్యామిలీ మెంబర్స్ ఆ అమ్మాయిని వేరే ప్లేస్ కి పంపిస్తారు. ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత మన హీరోయిన్ కి ఇంకో హీరో పరిచయం అవుతాడనమాట. ఆ హీరో క్యారెక్టర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదంటే ఎవరైనా ప్రేమలో పడిపోతారు. అలాగే మన హీరోయిన్ కూడా తన ప్రేమలో పడిపోద్ది. ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో చనిపోయాడు అనుకున్న హీరో తిరిగి తన లైఫ్ లోకి వస్తాడు. అప్పటికే ప్రపోజ్ చేసుకోలేనప్పటికీ కూడా సెకండ్ హీరోతో కంప్లీట్ ప్రేమలో ఉంటది. పైగా తన ఫస్ట్ లవర్ రావడమే ముహూర్తాలు పెట్టించుకుని పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చేస్తాడు అనమాట. దియా కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి. పోతే తన ఫస్ట్ లవర్ ఇదంతా అర్థం చేసుకుని దియాని తన లవర్ దగ్గరికి పంపించేస్తాడు. అప్పుడు మన సెకండ్ హీరోకి లవ్ ఎలాగో పోయింది. తనెంతో ప్రాణంగా చూసుకుంటున్న అమ్మ కూడా పోవడంతో ఆ ట్రామాని తట్టుకోలేక రైల్వే ట్రాక్ ఎక్కేస్తాడు చనిపోదామని. పోతే కరెక్ట్ గా హీరో చనిపోకముందే దియా హీరోని కలుసుకుంటది. హ్యాపీ ఎండింగ్ రా, ఇద్దరు హ్యాపీగా ఉంటారు అనుకున్న టైంలో ట్రైన్ వచ్చి హీరోని గుద్దేసి వెళ్ళిపోద్ది. నాకు ఈ సీన్ చూసిన తర్వాత మైండ్ లో నుంచి పోలేదు. ఒక 2-3 రోజులు అలా తిరుగుతానే ఉంది. అసలు ఈ సీన్ కి నేను భయపడినంత దారుణంగా విరూపాక్షలో ఈ ట్రైన్ సీన్ కూడా భయపడలేదు. ఆ రేంజ్ లో నన్ను కొన్ని రోజులు డిస్టర్బ్ చేసి పాడేశాడు ఈ సినిమా డైరెక్టర్. నెంబర్ 5 ఉప్పెన. కొంతమంది ఈ సినిమాని నిబ్బా నిబ్బి స్టోరీ అంటారు. బట్ నాకు తెలిసి తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ ఈ సినిమాలో ఉన్నది. తన కూతురి ప్రేమని సహించలేని తండ్రి తన ప్రియుడికి అసలు మ్యాటర్ లేకుండా చేసేస్తే తన కూతురు కాపురం చేయలేదు కాబట్టి తన ప్రియుడి దగ్గరికి వెళ్ళని కూతురుతో తనకి ఇష్టం వచ్చిన పెళ్లి చేద్దామని తండ్రి ఆలోచిస్తాడు. దాని గురించి హీరో యొక్క జెనిటల్ ని కట్ చేసేస్తాడు. బట్ ఈ ట్విస్ట్ ఎంత షాకింగ్ ఉంటుందో అంత రిస్క్ కూడా. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా ఆడియన్స్ అనేట్టు నవ్వేస్తాడు ఈ ట్విస్ట్ చూసి. ఆ విషయం తెలుసుకున్న హీరోయిన్ తన ఫాదర్ తో చెప్పేది ఏంటంటే ఆసి అన్నవాడు నాతో ఇంటిమేట్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ తన ప్రెజెన్స్ ఉంటే చాలు, తనతో బతికేస్తాను అన్న పాయింట్ తో తన తండ్రి కన్విన్స్ అయిపోతాడు. దైవత్వానికి ప్రేమకి అంగవైకల్యం ఉండదు. అట్ ది సేమ్ టైం ప్రేమ అనేది ఫిజికల్ రిలేషన్షిప్ కన్నా గొప్పది. అది జస్ట్ ఒక ఆర్గన్ లేకపోయినంత మాత్రాన ప్రేమ లేకుండా పోదు అన్న పాయింట్ ని చాలా స్ట్రాంగ్ గా బ్యూటిఫుల్ గా కన్వే చేస్తాడు. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోవడంతో పాటుగా పక్కనే హైప్ అన్న మీటర్ ఉంటుంది, దాన్ని ఎక్కించేసి ఒకసారి ఛానల్ ని చెక్అవుట్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.